డాక్టర్ గారు, నా భార్య వెంటనే సెక్స్ కావాలని తెగ డిమాండ్ చేస్తుంది. రెండోసారి అయితే ఏదో చేయగలుగుతున్నాను, మూడోసారి చేయడం నా తరం కావడం లేదు. వయాగ్రా కూడా వాడి చూసా, ఫలితం కనబడలేదు. నా భార్య డిమాండ్ని తీర్చడం ఎలా? కొంతమంది లేడీస్లో హైపర్ సెక్షువాలిటీ ఉంటుంది. అంటే వాళ్ళలో కామం అధికంగా ఉంటుంది. అంచేత వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంటుంది. అంటే వాళ్ళకి దాంట్లో ఇంకా రుచి చూడాలి, ఇంకా చూడాలి, మనసు తహతహలాడుతుంటుంది. ఆ సెక్స్ సాటిస్ఫాక్షన్ కోసం, ఆ సెక్స్ తృప్తి కోసం, ఆ సెక్స్ సుఖం కోసం మనసు కొట్టుకుపోతూ ఉంటుంది. అయితే అందరూ ఉండరు, కొంతమందికి అలా ఉంటుంది. అలాంటి చోట్లే మగవాడికి ఇబ్బంది. సాధారణంగా మగవాడికి యంగ్ పీపుల్ అయితే, అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు అలా వాళ్ళు 30 ఏళ్ళు పోయినట్లయితే చాలామంది వితిన్ 5 మినిట్స్లో మళ్ళీ రెండోసారి చేయగలుగుతారు. రెండోసారి వీర్యం పడిపోయిన తర్వాత. కానీ రెండోసారి మూడోసారి చేయడం మాత్రం ఇంకా మళ్ళీ 5 నిమిషాల్లోనూ అలా చేయకపోతే వాళ్ళకి 15 నిమిషాలు అరగంట కూడా అవసరం అవుతుంది మూడోసారి చేయాలని. పని ఎంత మోజు ఉన్నప్పటికీ ఆ స్త్రీ మీద మూడోసారి చేయాలంటే ఒక టైం పడుతుంది. ఇప్పుడు ఈ విషయం అదే అయింది. ఏంటంటే ఒకసారి వీర్యం పడిపోయిందంటే మగవాళ్ళు మరి రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. ఒకసారి వీర్యం పడిపోయాక అంగం ఎత్తడిపోయిన తర్వాత మళ్ళీ అంగం గట్టిపడడానికి కొన్ని మధ్య టైంని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. అది సాధారణంగా అరగంట నుంచి 3 గంటలు లేదా ఓ పూట ఒక రోజు అవుతుంది. అది మనిషి వయసు పెట్టి. యంగ్ ఏజ్లో అయితే మాత్రం 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్లో యంగ్ ఏజ్ ఒక 18 ఏళ్ళ కుర్రాడు అనుకోండి, వాడికి వీర్యం పడిపోతే సెక్స్ బాగా ఉన్నాడు, వీర్యం పడిపోయింది, పడిపోతే మళ్ళీ 2 నుంచి 5 నిమిషాల్లో మళ్ళీ సెక్స్ చేయగలుగుతాడు యంగ్ ఏజ్లో ఉన్న కుర్రాడు. అప్పుడు హార్మోన్ల ఆ పవర్ పొటెన్స్ ఎక్కువ ఉంటుంది. అదే వయసు కొద్ది మీద పడుతున్న కొద్దీ ఆ రిఫ్రాక్టివ్ పీరియడ్ అంటే మళ్ళీ రెండోసారి చేసే సామర్థ్యం గ్యాప్ ఎక్కువైపోతుంది, ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎక్కువ ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ మొదటిసారికి రెండోసారికి మధ్య మొదటేమో 2 నిమిషాలు 5 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట, 3 గంటలు, పూట, ఒక రోజు అనేది చివరి కొంతమంది 3 రోజులు కూడా ఉంటుంది మధ్యలో గ్యాప్. అంత కదా రిఫ్రాక్టివ్ అంత వచ్చేస్తుంది అన్నమాట. చేయలేకపోతారు, వాళ్ళకి మళ్ళీ అందుకోవచ్చు వాళ్ళకి. ఇప్పుడు ఈ విషయం అదే జరుగుతుంది. నేనేం చేయాలి, ఏం చేయలేదు, ఆయన శరీరతత్వం అంతే. అది అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళు. కొంతమందికే అరగన త్వరగా అటెండ్ చేసి ఉంటూ ఉంటారు వాళ్ళు. ఒక అరగన ఒకళ్ళు మొదటిసారి రెండోసారికి మాత్రం 5 నిమిషాల్లో చేయగలిగి 2 సార్లు 3 సార్లు 5 నిమిషాలు చేయగలి తర్వాత ఇంకా అరగంట అంత ఎక్కువ మధ్యలో గ్యాప్ కావాలి. మెడికల్ హిస్టరీలో చాలామంది 24 గంటల్లో 10 సార్లు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. 10 సార్లు మొదటి రోజుల్లో. మెడికల్ హిస్టరీ ఒక్కటి మాత్రం రికార్డు ఉంది. వాడు ఒక రోజులో 20 సార్లు చేశాడు. 20 సార్లు ప్రతిసారి వీర్యం పడింది, ప్రతిసారి అంగం గట్టిపడింది, అంగం గట్టిపడింది, సెక్స్ చేశాడు, వీర్యం పడింది. 20 సార్లు హిస్టరీ మెడికల్. అది రేర్ ఫినామినా అన్నమాట. అలాంటివి ఉన్నాయి. కానీ వెంటనే చేయడం అనేది ఉంది. ఆడవాళ్ళకి మాత్రం ఈ రిఫ్రాక్టివ్ పీరియడ్ ఉండదు. మగవాడికి ఉంటుంది, ఆడవాళ్ళకి ఉండదు. అది గుర్తించాలి. అందుకని వాళ్ళు ఒకసారి సెక్స్లో సుఖాన్ని పొందాక మళ్ళీ కావాలనిపించడం ఉంటుంది. మళ్ళీ సెక్స్లో మొదటిసారి మగవాడు చేసినప్పుడు ఎంత తృప్తి చెందారో రెండోసారి కూడా అంతే, మూడోసారి కూడా అంతే, నాలుగోసారి కూడా అంతే. అంత వెంటనే ఆ రేంజ్లోనే వాళ్ళు ఆ సుఖప్రాప్తి పొందగలుగుతారు. మొదటిసారి బాగా సుఖప్రాప్తి పొంది రెండోసారి తక్కువ ఉండి ఆ తర్వాత ఇంకా తక్కువ అయిపోవడం ఉండదు. వాళ్ళు ఎన్నిసార్లు అయినా సరే ఒకటే లెవెల్లో కానీ ఎక్కువగా కూడా వాళ్ళు ఆ ఆర్గజం అంటాం, ఆర్గజం అని వాళ్ళు పొందగలుగుతారు. సుఖప్రాప్తి అంటాం కదా, మధురమైన అనుభూతి. ఆ భావప్రాప్తిని ఒకటే స్థాయిలో అన్నిసార్లు పొందగలుగుతారు. మగవాడు మొదటిసారి పోయి రెండోసారి తగ్గితే మూడోసారి అసలు చేయలేకపోతాడు, నాలుగోసారి చేయలేకపోతుంటాడు. అసలు రాదు, ఇంకోటి చేయలేకపోతాడు.
ఆడవాళ్ళకి మగవాళ్ళకి సెక్స్ విషయంలో ఈ డిఫరెన్స్ ఉంది. ఆ రిఫ్రాక్టివ్ పీరియడ్ అనేది మగవాళ్ళు ఉంటుంది, ఆడవాళ్ళు ఉండదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.